స్వాతంత్రం ఎవరికి అసలు? ఎవరి కోసం ఎవరికి వచ్చింది స్వాతంత్రం? తెల్ల దొరలను తరిమి తెల్ల ఖద్దరు చొక్కాలు వేసుకొని విచ్చలవిడిగా సంపాదిస్తూ అవినీతికి పచ్చగడ్డిలాగా ప్రేరేపిస్తున్న వాళ్ళగా ఈ స్వాతంత్రం. లంచం ఇవ్వనిదే మంచం ఎక్కని అధికారుల దురహంకారాల వికృత చేష్టలకే ఈ స్వాతంత్రం. దేశానికి అన్నం పెట్టే రైతన్నను యథేచ్ఛగా దోచుకున్న రాబందులక ఈ స్వాతంత్రం. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి నిలబడి ఎందరో ప్రాణాలు కాపాడి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకొని కుటుంబాలను వదిలి సమాజం కోసం పాటుపడుతున్న వైద్యులను రేపులు చేస్తూ మానభంగాలు చేస్తూ నడి రోడ్లపై హత్యలు చేస్తున్న వాళ్ళక ఈ స్వాతంత్రం. ముక్కు పచ్చలారనికి ఎందరో చిన్నారులు బలి కోరుకోవడమా ఈ స్వాతంత్రం? ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ రేపులు మానభంగాలు హత్యలు నడి రోడ్లపై మర్డర్ జరుగుతుంటే కళ్ళకు గంతలు కట్టుకొని జాగడు మూతలు ఆడుతూ న్యాయాన్ని ఖరీదుకు అమ్ముకుంటున్న ఈ మోగ న్యాయ దేవతక స్వాతంత్రం. ఎవరికి స్వాతంత్రం? రాజుల కాలం నుంచి ఖద్దరు చొక్కాల వరకు సమానత్వం లేక ఒకరి కింద బానిసలాగా చేతులు కట్టుకొని బతకడమేనా ఈ స్వాతంత్రం అంటే? మన భారత మాత కోసం బార్డర్లో ఎందరో ప్రాణాలను పణంగా పెట్టి కర్తవ్యం నిర్వహిస్తుంటే సరైన వసతులు ఆయుధాలు కల్పించలేకపోవడమేనా ఈ స్వాతంత్రం? మిత్రమా, ఆలోచించండి. నాటికి నేటికి బానిసత్వమే రాజ్యమేలుతుంది. మతాలు కులాలు కుమ్మలాటల గుంపులో మనం అసలైన స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాం. దానిని మనకి ఎవరు ఇచ్చేది కాదు, అది మన హక్కు. మనకి మనముగా చైతన్యంతో ముందుకు కదలకపోతే ఈ 78వ స్వాతంత్రంలో ఇంకా ఏమీ ఉండదు, కేవలం అల్లర్లు తప్ప. ఆలోచించండి మిత్రమా.